హలో అండి. ఈరోజు క్యాన్వాలో మేము లోగో ఎలా డిజైన్ చేయాలి చూడబోతున్నాము. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మాన్యువల్‌గా మీరు చేయొచ్చు. లేదంటే ఏఐతో చేయొచ్చు. ఇంకొకటి రెడీ టెంప్లేట్స్ ఉన్నది అల్టరేషన్ చేసి మీరు లోగో డిజైన్ చేయొచ్చు. సో, ఈ 3 మెథడ్స్ ఈరోజు వీడియోలో మేము చూడబోతున్నాము. ఫస్ట్ మీరు ఇక్కడ వెళ్ళి క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లోగో అని సెర్చ్ చేయండి. ఓకే. సో, లోగోలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ సైజ్ మేము యాక్చువల్లీ చూజ్ చేస్తున్నాము ఇప్పుడు. 2000 పిక్సెల్ ఉంది. అండ్ యానిమేటెడ్ లోగో 500 అండ్ 800 మీది ఏ రిక్వైర్మెంట్ ఇక్కడ 100 కూడా ఉంది. సో, ఏది మీ రిక్వైర్మెంట్ ఉంది అది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్‌లీ నేను 500 చూస్ చేసుకుంటున్నా. ఇప్పుడు 505 తీసుకున్న తర్వాత ఇలా మాకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో టెంప్లేట్స్ మీద మీరు క్లిక్ చేయాలి. టెంప్లేట్స్ అంటే ఇవి ఆల్రెడీ ఉన్న రెడీ టెంప్లేట్స్. మీ ఛానల్ పేరు ఏది అది ఇక్కడ చూస్ చేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు. లోగో అంటే ఇది ఐకాన్ లేకుండా ఉండేదన్నీ ఫ్రీ ఉన్నాయి. సో, మీకు ఫ్రీ ఉంటే ఫ్రీ మీరు అక్కడ చూస్ చేసుకోవచ్చు. సో, నేను ఇది చూస్ చేసుకుంటున్నా. ఇక్కడ ఆల్టరేషన్స్ మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పీటీ అని ఇస్తున్నా. అంటే పరంగి టెక్ అని ఇస్తున్నా. ఇక్కడ కింద తెలుగు అని మీరు రాయొచ్చు. ఇక్కడ కంప్లీట్ ఫాంట్ ఉంది కదా! ఇక్కడ ఆల్టరేషన్ చేయొచ్చు. తెలుగు. ఇది కూడా మీరు వేరే ఏదైనా ఎలిమెంట్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ మాది టెక్ ఛానల్ కాదు. దానికోసం మేము ఇక్కడ ఎలిమెంట్స్‌లో వెళ్ళి టెక్ సెర్చ్ చేస్తాం. టెక్ రిలేటెడ్ ఏదైనా ఎలిమెంట్ ఉంటే మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో, గ్రాఫిక్స్‌లో వెళ్ళండి. సో, నాకు ఇది బాగా అనిపిస్తుంది. నేను ఇది చూస్ చేసుకుంటున్నా. యాడ్ చేయండి జస్ట్. సో, ఫస్ట్ ఉన్నది దాన్ని డిలీట్ చేసుకుందాం. కలర్ మేము చేంజ్ చేసుకోవచ్చు. కలర్ అంత బాగలేదు. బ్లాక్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు కరెక్ట్‌గా ఉంది. దీన్ని ఎలా మేము డౌన్లోడ్ చేయాలి అది నేను లాస్ట్‌లో చెప్తాను. అన్నీ ఒకసారి చూద్దాము. ఇది మేము మాన్యువల్‌గా అంటే ఉన్న టెంప్లేట్‌ని తీసుకొని డిజైన్ చేసింది. ఇప్పుడు మేము మాన్యువల్ ఆప్షన్ చూద్దాం. ఓకే. మాన్యువల్ ఆప్షన్‌లో మీ ఛానల్ పేరు ఏముంది అది ఇక్కడ మీరు ఆల్ఫాబెటికల్లీ చేద్దాం. ఓకే. సో, పి అని ఇవ్వండి. గ్రాఫిక్స్‌లో వెళ్ళి ఏది మీకు బాగా అనిపిస్తుందో అది పి ఆప్షన్ ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ఓకే. సో, ఇది నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. నేను ఇది చూస్ చేసుకుంటున్నా. దీని మీద క్లిక్ చేసిన తర్వాత రికమెండెడ్‌లో సేమ్ ఆల్ఫాబెట్స్ మరి ఇంకా వస్తాయి. అంటే వేరే ఆల్ఫాబెట్స్ కూడా సేమ్ మెథడ్‌లో వస్తాయి. ఓకే. సో, దాంట్లో మీరు సెకండ్ ఆప్షన్ కూడా ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు పి అయిన తర్వాత 2 టీ కావాలి ఆర్ 1 టీ ఈజ్ ఆల్సో ఓకే. సో, సేమ్ ఇక్కడ రాకపోతే మీరేం చేయాలి? అగైన్ ఇక్కడ టీ అని సెర్చ్ చేయాలి. ఒక మెథడ్ ఉంటే సేమ్ మెథడ్‌లో ఇంకా ఉంటాయి. కొంచెం బాగా అనిపిస్తుంది. ఇది తీసుకుంటున్నా నేను. సో, ఇప్పుడు ఇది సేమ్ యెల్లో కలర్‌తో ఇక్కడ కింద తెలుగు అని మేము రాయాలి. అంటే కొంచెం మ్యాచింగ్ అవుతుంది. లెటర్ స్పేసింగ్ కొంచెం ఎక్కువ ఇస్తాము. అంటే కంప్లీట్ కవర్ అవ్వాలి. అయితే బాగా కనపడుతుంది మాకి లోగోలో. ఓకే. సో, ఇప్పుడు దీని ఫాంట్ స్టైల్ దీనికి సూట్ అవ్వాలి. అలా మేము ఒక చూస్ చేసుకుందాం. ఇక్కడ మీరు ఫాంట్ సైజ్ ఫాంట్ స్టైల్ చూస్ చేసేటప్పుడు ఇక్కడ చూడొచ్చు. హ్యాండ్ రైటింగ్ కావాలంటే హ్యాండ్ రైటింగ్, కార్పొరేట్ అంటే ఇక్కడ సెర్చ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కార్పొరేట్ స్టైల్ ఉంది. ఇక్కడ డిస్ప్లే టైల్ ఉంది. మరి రీడింగ్స్, పారాగ్రాఫ్, సాన్స్ సెరిఫ్ ఇవన్నీ ఇక్కడ చూసి మీరు ఫిల్టర్ వేసుకుంటే ఈజీగా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది రీడింగ్స్ తీసుకుంటున్నా. జెన్ డాట్స్ చూద్దాము. ఓకే, పర్వాలేదు. ఇది కరెక్ట్ అనిపిస్తుంది. నాకు కొంచెము సైజ్ కొంచెం తగ్గిస్తాము. ఓకే, 16 కరెక్ట్ ఉంది. కలర్ వచ్చేసి ఎల్లో తీసుకుందాం. అంటే దీనికి సూట్ అవ్వాలి. రైట్. ఇప్పుడు ఇది బాగా అనిపిస్తుంది. ఇప్పుడు దీనికి మేము షేర్ చేయాలి. ఫస్ట్ మేమేం చేయాలంటే ఇది అన్నీ సెలెక్ట్ చేసుకొని ఈ పేజ్కి ఎంత అవుతుందో అంత పెద్దది చేయాలి. అంటే లోగో కంప్లీట్ మాకి ఇక్కడ వస్తుంది. ఓకే, దీన్ని కొంచెం సెంటర్ అలైన్ చేద్దాము. సో, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయాలి. షేర్ చేసిన తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. పిఎన్జీ ఎప్పుడు చూడాలి? మీరు లోగో ఉంటే పిఎన్జీలో ఉండాలి.
ప్రో వర్షన్‌లో ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్‌తో మీరు డౌన్‌లోడ్ చేయొచ్చు. ఫ్రీ వర్షన్‌లో ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండదు. ఓకే. సో, నో ప్రాబ్లమ్. మేము బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్‌తో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు డౌన్‌లోడ్ అని పెట్టండి. సో, ఈ లోగో మాకిప్పుడు డౌన్‌లోడ్ అయింది. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏఐతో మేము ఎలా డిజైన్ చేయొచ్చు. సో, థర్డ్ ఆప్షన్‌కి ఫస్ట్ మేము ప్రాంప్ట్ రాసుకోవాలి. ఇక్కడ చాట్ జీపీటీకి వెళ్ళి ప్రొవైడ్ మీ ప్రాంప్ట్ టు క్రియేట్ లోగో యూజింగ్ ఆల్ మెథడ్స్ ఫార్ ఛానల్ పరంగి టెక్ తెలుగు టు యూజ్ ఇన్ క్యాన్వా ఏఐ అని నేను కంప్లీట్‌గా ప్రాంప్ట్ ఇచ్చిన. ఇక్కడ ఆల్ మెథడ్స్ అంటే లోగోలో చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మినిమమ్ మోడర్న్ టెక్ లోగో, ఫ్యూచరిస్టిక్ నియాన్ లోగో ఇంకా చాలా ఉన్నాయి. 3D మెటాలిక్ టెక్ లోగో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లెటర్ మార్క్ ఉంది. అంటే ఓన్లీ లెటర్‌తో మాకి లోగో ప్రిపేర్ చేసిస్తుంది ఇక్కడ. అదైన తర్వాత తెలుగు, ఇంగ్లీష్ కాంబినేషన్ కావాలా మీకు ఆల్ఫాబెట్స్‌లో అది కూడా మీరు ఇక్కడ చేయొచ్చు. మీకు ఇంకా ఏదైనా వేరే ఆప్షన్స్ ఉంటే అది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే. సో, ఇవన్నీ ప్రాంప్ట్స్ మాకి రెడీమేడ్ ఇచ్చింది. ఏదైనా ఒకటి మేము ఇక్కడ చూజ్ చేసుకుందాము. యూట్యూబ్ ఆప్టిమైజ్డ్ నేను ఇక్కడ తీసుకుంటున్నా. దీన్ని నేను కాపీ చేస్తున్నా. కంట్రోల్ సి. ఓకే. క్రియేట్ ఏ సర్క్యులర్ లోగో ఫర్ యూట్యూబ్ ఛానల్ పరంగి టెక్ తెలుగు సెంటర్డ్ బోల్డ్ టెక్స్ట్ టెక్ అని ఇచ్చింది. ఒకసారి మీరు చదవాలి. దీంట్లో ఏమైనా అల్టరేషన్స్ కావాలంటే అల్టరేషన్స్ ఇవ్వచ్చు. ఇంకొకటంటే మీది కలర్ ఉంటే ఏదైనా కలర్ పర్టిక్యులర్ కలర్స్ ఉంటే కూడా అది మీరు ప్రాంప్ట్‌లో డెఫినెట్‌గా మెన్షన్ చేయాలి. అప్పుడే అది కలర్ ఇస్తుంది. అయితే కూడా నో ప్రాబ్లమ్ మేము క్యాన్వాలో మరీ ఎడిటింగ్ చేసుకోవచ్చు. క్యాన్వా ఏఐతో మీరు లోగో డిజైన్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ క్యాన్వా ఏఐ మీద క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్‌లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్‌పాండ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత డిజైన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లోగో అని ఉంది. లోగో ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే. అయిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి మీది కాపీ చేసిన ప్రాంప్ట్. జస్ట్ క్లిక్ చేయండి. చూడండి. ఎంత మంచిగా మాకి రౌండ్ సర్క్యులర్ షేప్‌లో చేసి ఇచ్చింది. మీకు ఇది డిజైన్ ఓకే లేదు ఇంకా కావాలంటే మోర్ డిజైన్స్ అని మీరు పెట్టొచ్చు. దీంట్లో ఏదైనా ఒకటి చూజ్ చేసుకొని మేము అగైన్ ఎడిటింగ్ చేయొచ్చు. నేను ఇది లాస్ట్ వన్ చూజ్ చేసుకుంటున్నా. ఓకే. యూజ్ క్యాన్వా ఎడిటర్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ మీకు ఇది నచ్చలేదు అనుకోండి. కానీ ఫాంట్ మీకు బాగా నచ్చింది. అయితే ఏం చేయాలంటే ఫాంట్ ఇది మంచి ఫాంట్స్ ఇస్తుంది ఏఐ అప్పుడు. ఈ ఫాంట్స్ మీరు ఇక్కడ కాపీ చేసుకోవాలి. దీన్ని కాపీ చేసుకొని యాడ్ పేజ్ మీద ఇంకొక పేజ్ తీసుకొని ఇక్కడ మీరు ఫాంట్ తీసుకొని బ్యాక్‌గ్రౌండ్ వేరే తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. ఓకే. రైట్. ఇప్పుడు మేము ఇక్కడ వేరే ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు. లైక్ టెక్ రిలేటెడ్ టెక్ లోగో అని నేను తీసుకుంటున్నా. సో, ఇది బాగా అనిపిస్తుంది. నేను ఇది చూస్ చేసుకున్నా. దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేయండి. ఓకే. ఇక్కడ కింద ఉంది కదా డిజైన్ ఇది మాకొద్దు. దానికి ఏం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్రష్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, బ్రష్ మీద క్లిక్ చేసి దీన్ని ఇలా బ్రష్ చేసి డిలీట్ చేయొచ్చు మీరు. ఓకే. ఇక్కడ డిలీట్ మీద ప్రెస్ చేయండి. అంతా సెలెక్ట్ చేసుకొని డిలీట్. ఓకే. ఇప్పుడు మేము ఏం చేద్దామంటే దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇద్దాం. ఓకే. ఇది కొంచెం బాగా అనిపిస్తుంది. దీనికి కూడా మీరు కలర్స్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ రెడ్. సో, ఇప్పుడు ఇది ఏఐ జనరేట్ చేసింది. సైజ్ ఒక్కొక్కసారి వేరే కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఏఐలో ఇంకా సైజ్ ఆప్షన్ లేదు. అన్ని కంప్లీట్ డిజైన్ అయిన తర్వాత మీరేం చేయాలంటే ఇవన్నీ ఎలిమెంట్స్ తీసుకొని కాపీ చేసి మీకు ఏ సైజ్ కావాలో అక్కడ మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజులో ఇది వచ్చేస్తుంది. కానీ ఇందుకే ఇది లోగో కంప్లీట్ అవ్వదు. దీన్ని మేము స్మార్ట్ ఆబ్జెక్ట్‌లో చేంజ్ చేయాలి. అంటే మేము రీసైజ్ చేస్తే కూడా పిక్సెలేట్ అవ్వదు. దానికోసం ఏం చేయాలంటే మీరు ఫోటో పీలో వెళ్ళాలి. ఫోటో పీలో ఇది కూడా ఫ్రీనే ఉంటుంది మాక్సిమం. సో, ఇక్కడ ఫోటో పీలో వెళ్ళి టెంప్లెట్స్ మీద క్లిక్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను దీనికి. సో, టెంప్లెట్స్‌లో వెళ్ళి ఇక్కడ ఆఫీస్ గ్లాస్ లోగో మాకప్ అని ఉందిగా దీని మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్ని రైట్ సైడ్‌లో లేయర్స్ ఉంటాయి. ఇక్కడ రాసినారు యువర్ లోగో హియర్ అని రాసినారు. దీని మీద మీరు క్లిక్ చేయాలి.
డబుల్ క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు మీ లోగో పేస్ట్ చేయాలి. నేనేం చేస్తున్నా అంటే దీన్ని హైడ్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఫైల్‌లో వెళ్ళి ఓపెన్ అండ్ ప్లేస్ క్లిక్ చేయండి. మేము ఇప్పుడు జస్ట్ డౌన్‌లోడ్ చేసినాం కదా! అది నేను తీసుకుంటున్నా. ఓకే. ఇక్కడ మార్కింగ్ ఉంది. ఈ ప్లేస్‌లో మీ లోగో ఉండాలి. అంతే దీన్ని మేము ఎక్స్‌టెండ్ చేద్దాం. సేవ్ యాజ్ స్మార్ట్ ఆబ్జెక్ట్. ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్‌లో కన్వర్ట్ అయింది. అయిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్‌పోర్ట్ యాజ్ పీఎన్‌జీ. ఇప్పుడు అగైన్ దీన్ని మేము స్మార్ట్ ఆబ్జెక్ట్‌ని ఎక్స్‌పోర్ట్ యాజ్ పీఎన్‌జీ. ఓకే. ఇక్కడ పేరు మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అగైన్ సైజ్ కావాలంటే మీరు సైజ్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ 100% పెట్టిన నేను. సేవ్. చూడండి డౌన్‌లోడ్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని మీరు రీసైజ్ చేస్తే కూడా ఏది పిక్సెలేట్ అవ్వదు. చూడొచ్చు ఇలా మాకి రెడీ అయ్యింది లోగో. ఓకే. ఈ టెక్స్ట్ కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంటే బాగుండేది అనుకుంటా. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ముందు రాబోతున్న వీడియోస్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.